34వ కీర్తన తీయండి, చదవం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. చూడండి, ఏం కొదువు ఉండదంట? ఏ మేలు. అవునా? సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును. ఎందుకని సింహంతో పోల్చాడంటే, సింహపు పిల్ల, ఇప్పుడు సింహమే మామూలుగా చంపేస్తుంది. అవునా? ఏ జంతువునైనా చంపేయగలదు సింహము. అలాంటిది సింహము ఆకలి కొంటే చంపే, అలాంటిది సింహపు పిల్ల అంటే ఇంకా ఎక్కువ లేదా? దేన్నైనా సరే చీల్చి తెచ్చి ఇవ్వగలదు. అలాంటి సింహపు పిల్లైనా ఆకలి కొంటుందేమో కానీ, అంటే అసలు సింహపు పిల్ల ఆకలి కొనడం అనేది అసంభవము. ఏదో ఒక జంతువు దొరుకుతుంది, అడవిలో దాన్ని చంపు పట్టుకొచ్చేస్తుంది. ఎందుకు? తన కోసం కూడా కదా, ఎవరి కోసము? పిల్ల కోసము. అటువంటి సింహపు పిల్లైనా సరే ఆకలి కొంటుందేమో కానీ, ఈ దేవుడిని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. డిడ్ యు సీ దట్? వై హీ సెడ్ దట్? ఎందుకు సింహపు పిల్లలు అన్నాడు? అంత శక్తివంతమైన సింహపు పిల్ల ఆకలి కొననేమో కానీ, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువ అయి ఉండదు. ఈరోజు అన్ని పొందుకోవడానికి విశ్వాసం వస్తుంది మీ అందరికీ. యు ఆర్ గెటింగ్ ఫెయిత్. పక్కన చెప్పండి, ఈరోజు నీ విశ్వాసం పెరుగుతుంది అని చెప్పండి. యు ఆర్ హ్యావింగ్ ఫెయిత్ ఫర్ ఆల్ థింగ్స్, ఫర్ ఆల్ థింగ్స్. అందుకే ఈ దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలి. మళ్ళీ చెప్పండి పక్కన వాళ్ళతో, ఈ దేవుణ్ణి గట్టిగా పట్టుకో. హోల్డ్ ఆన్ టు దిస్ గాడ్. నీలోంచి సాక్ష్యం బయటకు వస్తుంది. హోల్డ్ ఆన్ టు దిస్ గాడ్. యూ విల్ నెవర్ ల్యాక్ ఎనీథింగ్. చూడండి, మొదటగా ఏం చెప్పాను? భయములన్నిటిలో నుండి, తర్వాత శ్రమలన్నిటిలో నుండి, దాని తర్వాత ఏమీ కొదువ లేదు, ఏ మేలు కొదువై ఉండదు. చదవమ్మా తర్వాత 4. ఓకే. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. చూడండి, మీరు అందుకే అంటాడు, నువ్వు ఏమైనా మంచి చూడాలనుకుంటే నాలుక కాసుకో. ఒక్కొక్కసారి ఏం భయం వేస్తుంది అనుకో, నువ్వు నోరు మీద నాలేసుకో. భయంతో మాట్లాడక. సమ్ టైమ్స్ డోంట్ యాక్ట్ అవుట్ ఆఫ్ ఫియర్. వెయిట్ చేయి, దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థించు. సమ్ టైమ్స్ వెయిట్, డోంట్ యాక్ట్ అవుట్ ఆఫ్ ఫియర్. అందుకే ఈ వాక్యం అందరినీ పోరాటం చేస్తుంది. ఏంటని? నీలో ఉండే ప్రతి వ్యతిరేకతను, భయాన్ని, శ్రమనే పరిష్కారముగా మారుస్తుంది, ఆశీర్వాదంగా మారుస్తుంది. చదవమ్మా, కంటిన్యూ చేయి. చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం అని మేలు చేయుము, సమాధానము వెదకి దాని వెంటాడము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. అవును, ఎవరు నీతిమంతులు? ఎవరైతే యేసుని అంగీకరించారో వాళ్ళందరినీ ఆయన రక్తం ఎలా తీర్చిందంట? నీతిమంతులు. కృప ద్వారానా, నీ పనుల ద్వారానా? ఎస్. సో యేసుని నమ్మిన వారిని దేవుడు ఎలా చూస్తున్నాడు? నీతిమంతులుగా చూస్తున్నాడు. సో అటువంటి నీతిమంతులు మొరపెట్టగా యెహోవా దృష్టి నీతిమంతుల మీద, అంటే యేసయ్యను నమ్మిన వారి మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. చదవమ్మా. దుష్క్రియలు చేయవారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ఒకే అధ్యాయంలో మళ్ళా చెప్తున్నాడు. దేని గురించి చెప్తున్నాడు? శ్రమలన్నిటి నుండి. అగైన్ హీస్ టెల్లింగ్, వారి శ్రమలన్నిటి నుండి వారిని విడిపించును. ఎంతమంది మీ పిల్లలు అన్ని విషయాల్లో బాగుండాలనుకుంటున్నారు? ఎస్, ద సేమ్ గాడ్, దే హ్యాడ్ ద సేమ్ హార్ట్. దేవుడు గొప్ప సమృద్ధిని ఇవ్వడానికి వచ్చాడు. గాడ్ కేమ్ టు గివ్ అబండెంట్ లైఫ్ ఇన్ అబండెన్స్. మళ్ళీ చెప్తున్నాడు ఇక్కడ, శ్రమలన్నిటి నుండి వారిని విడిపించును. ఈ వాక్యం వింటున్న వారు అన్ని శ్రమల నుండి విడిపిస్తాడు దేవుడు. అందుకే అంటాడు, నమ్ముట నీ వశమైతే నాకు సమస్తము. చదవమ్మ 17. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. అన్ని శ్రమల నుండి ఏం చేస్తాడంట? విడిపిస్తాడు. సెకండ్ టైం గాడ్ ఇస్ టెల్లింగ్. చదవమ్మ, కంటిన్యూ చేయి. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అంటే నీతిమంతులకు వచ్చే కష్టాలన్నిటిలో నుండి వారిని బయటికి తీసుకొస్తాడంట. ఓకే, 20వ వచనం చదవండి. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును,
వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. ఏ ఎముక విరిగిపోకుండా కూడా కాపాడగలడు. వాట్ లెవెల్ ఆఫ్ ప్రామిస్ యూ క్యాన్ క్లెయిమ్. నా ఎముకలు అరిగిపోయాయండి, ఎముకలన్నీ అరిగిపోయినాయి, మళ్ళా తిరిగి ఆయన దాని స్థానంలోకి తీసుకురాగలడు. గాడ్ కెన్ బ్రింగ్ ఇట్ బ్యాక్. ఎముకలన్నిటిని కాపాడుతాడంట. ఈ వాక్యం వింటున్న వారి ఎముకలన్నీ మీ జీవితాంతం బలంగా ఉంటాయి. గాడ్ సేస్ హి కీపెత్ ద బోన్స్. చూడండి, ఈ అధ్యాయం యొక్క ప్రత్యేకత ఏంటి? అన్నీ చదవము. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణు జొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. ఇంగ్లీష్లో ఉంటుందంటే నన్ ఆఫ్ దెమ్ షాల్ బి డిసోలేట్. డిసోలేట్ అంటే ఇక్కడేమో అపరాధులుగా ఉంది. డిసోలేట్ కొంతమంది అంటారు అన్నీ పోయాయని. ఇలాంటి వాళ్ళు యెహోవా నమ్ముకున్న వాళ్ళు ఒక్కరు కూడా ఉండరండి అన్నీ పోయాయని. వాళ్ళు ఒక్కరు కూడా ఈ పరిస్థితి రాదంట. నాకు అన్నీ పోయాయి, నాకేమీ లేదు అని ఒకవేళ అంటున్నా సరే ఆ డైలాగ్ మారిపోతుంది ఈ రోజు నుంచి. ఫర్ దిస్ వర్డ్ గాడ్ విల్ చేంజ్. 65వ కీర్తన 2వ వచనము. ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ఎప్పుడైతే దేవుడు ఈ ప్రార్థన ఆలకిస్తాడని నీకు తెలిసిందో అంటే ఈ సమస్య ఎవరి దగ్గర ఉంది? నీ దగ్గరే ఉంది. ఇఫ్ యు నో దట్ గాడ్ హియర్స్ ప్రేయర్, వెన్ యు నో గాడ్ హియర్స్ ప్రేయర్, నీవు లోకానికి వెలుగవుతావంట. వన్ మ్యాన్ ఈస్ ప్రేయింగ్ అండ్ బిలీవింగ్, థౌజండ్స్ ఆర్ లిసనింగ్. సో యూ నీడ్ టు డెవలప్ యువర్ ఫెయిత్. ఎప్పుడైతే నీ విశ్వాసం పెరుగుతుందో దే విల్ బ్లెస్ యూ, దే విల్ టెల్ యూ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్. ఈ రోజు నుంచి మీ అందరి ప్రార్థనలో దేవుడు ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ వద్దకు. యువర్ ప్రేయర్, దేవుడు కూడా నీ మీద ఆధారపడుతున్నాడు. ఈవెన్ గాడ్ ఈస్ డిపెండింగ్. అందరూ రావాలంటే ఎవరు ప్రార్థన ఆలకించాలా? నీ ప్రార్థన. సో టేక్ దిస్. వెన్ యు ఆర్ డౌటింగ్, దేవుడు ఇది చేస్తాడా, ఇది చేయడా, ఇది చేస్తాడా, ఇలా బాగు చేస్తాడా, వాళ్ళకి చేశాడు నాకు చేయడా. మనకి డౌట్ ఏంటంటే వాళ్ళకి చేసి అందరికీ నాకు చేయడు. అందరినీ ఏ ఒక్కళ్ళకి కూడా నమ్మిన వాళ్ళు ఏ ఒక్కళ్ళకి కొద్ది ఉండదు. మనకి సార్ భయపడతాం, వాళ్ళకి చేసాడు, వీళ్ళకి చేసాడు, వీళ్ళకి చేసాడు, నాకు చిత్తం లేదేమో అని. నో, అందరికీ అన్ని విషయాల్లో ఆయన మేలు చేయగల సామర్థ్యము కలిగిన వాడు. ప్రభువా, థ్యాంక్ యూ మైటీ ఫాదర్. ఏ ప్రాంతంలో ప్రతి పాపాన్ని నీవు క్షమించావయ్యా, ప్రతి అపరాధాన్ని క్షమించావు, ప్రతి శ్రమ నుంచి నీ బిడ్డలను బయటికి తీసుకురాగల దేవుడు. యు వాంట్ టు బ్రింగ్ అవుట్ ఆల్ ప్రాబ్లమ్స్, సాల్వ్ ఎవ్రీ ప్రాబ్లం, టేక్ అవుట్ ఎవ్రీ పెయిన్, ఎవ్రీ సిక్నెస్, ఎవ్రీ ప్రాబ్లం. అన్నిటినీ సమకూర్చగల దేవుడవయ్యా. లార్డ్ జీసస్, సాల్వ్ ఇట్, సాల్వ్ ఇట్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.